హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరకు కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన యువతి కలర్ స్వాతి. తెలుగులో డేంజర్ సినిమాతో వెండితెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలలో చేస్తుంది. ఇక అష్టాచెమ్మ సినిమాలో హీరోయిన్ గా చేసి తన నటనతో ప్రేక్షకులను అలరించి ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకుంది. అయితే గత 2 సంవత్సరాల నుండి ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వాతి సినీ పరిశ్రమలో ఎలా అడుగు పెట్టారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. స్వాతి పూర్తి పేరు స్వాతి రెడ్డి. ఆమె 1987 ఏప్రిల్ 19న శివరామకృష్ణ, ఇందిరాదేవి దంపతులకు రష్యాలో జన్మించింది. స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి, తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగరీత్యా రష్యాలో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. అయితే ఆమె పుట్టినప్పుడు మొదట స్వేత్లానా అని నామకరణం చేశారు. తర్వాత స్వాతిగా మార్చారు. స్వాతి జన్మించిన తర్వాత వారి కుటుంబం ముంబైకి చేరుకున్నారు. అనంతరం మళ్ళీ విశాఖపట్నంకు మారారు. విశాఖపట్నంలోనే ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకుంది. ఇక ఆమె 10th క్లాస్ తర్వాత వారి కుటుంబం హైదరాబాద్ వచ్చారు. దీంతో యూసుఫ్గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్లో బైపీసీలో ఇంటర్మీడియట్ చేసింది. అయితే ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసినా తనకు మంచి ర్యాంకు రావడంతో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ స్వాతికి డాక్టర్ కావటం అంటే ఇష్టం లేకపోవడంతో తర్వాత డిగ్రీలో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుకుంది. అలాగే స్వాతికి సిద్ధార్థ్ అనే అన్నయ్య ఉన్నాడు. స్వాతి చాలా వరకు సింపుల్ గా కనిపిస్తుంది. అలాగే స్వాతి అందం అచ్చమైన తెలుగు అమ్మాయిల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువద్దంలా కనిపిస్తుంది. అయితే కొంతకాలం క్రితం ఆమెకు నిఖిల్తో ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె వికాస్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని తెలిపింది. అంతేకాదు ఇంట్లో పెద్దలతో వారి ప్రేమ విషయం చెప్పి తల్లిదండ్రులను ఒప్పించారు. ఇక ఈ జంట 2018 ఆగస్టు 30న పెళ్లి చేసుకున్నారు. అయితే వికాస్ మలేషియన్ ఎయిర్లైన్స్ పైలట్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బయోటెక్నాలజీ చేస్తున్న సమయంలో తన మిత్రులతో కలిసి ఒకరోజు మాటివి వారు యాంకర్స్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్ళింది. కాగా ఇప్పటి వరకు తనకు సినిమాలు కానీ యాంకర్ గా చేయాలనే కోరిక లేదు. కానీ ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో తన కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. దీంతో తాను చాలా చురుకుగా తన మాట చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేది. ఈ నేపథ్యంలో మాటివి వారు నిర్వహించిన ఆడిషన్లో సెలెక్ట్ అయింది. వారు కలర్స్ అనే ప్రోగ్రాంలో యాంకర్ గా చేయాలని చెప్పారట. ఇక ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పడం వారు యాంకరింగే కదా అని ఓకే చేశారట. ఇలా ఒకవైపు కాలేజీకి వెళ్తూనే సాయంత్రం వేళ మా టీవీలో ప్రసారమైన కలర్స్ ప్రోగ్రామ్ కు యాంకరింగ్ చేసేది. ఇలా చేసే సమయంలో కేవలం 3 నెలలకే స్వాతికి కలర్ స్వాతిగా పేరు వచ్చింది. అందులో తన వాగ్దాటితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ స్వాతి సినిమాల్లో చేయడానికి వారి తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. అలాగే తన అన్నయ్య సిద్ధార్థ్ కూడా వద్దని చెప్పారట. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు యాంకర్ గా చేసిన ఆమెకు డేంజర్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ కథను తన తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించింది. ఇలా అప్పటి వరకు బుల్లితెర మీద అలరించిన స్వాతి 2005లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు వెండితెర మీద కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాలో లక్ష్మి పాత్రలో చేసింది. అయితే ఈ సినిమాలో తనకు ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తర్వాత ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణంలో వెంకటేష్, త్రిషాలు ప్రధాన పాత్రలలో చేసిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలో హీరోయిన్ త్రిషాకు చెల్లెలుగా స్వాతి నటించింది. అమాయకపు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక తన డిగ్రీ 3వ సంవత్సరంలో అష్టాచెమ్మ సినిమాలో హీరో నానికి జోడీగా మొదటిసారి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మంచి విజయం అవ్వడం వలన స్వాతికి మంచి నటిగా పేరు రావడం, తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. అంతేకాదు స్వాతి నటనకు ఉత్తమ నటిమణిగా ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకుంది. ఇక అదే సమయంలో తమిళంలో సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ అందుకుంది. దీంతో తమిళంలో కూడా స్వాతి నటనకు ఉత్తమ నటిమణిగా ఫిలింఫేర్, విజయ్ అవార్డులు లభించాయి. అనంతరం కలవరమాయే మదిలో అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత సుమంత్ కు జోడీగా గోల్కొండ హై స్కూల్, సునీల్ సరసన కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు సినిమాలలో చేయగా గోల్కొండ హై స్కూల్ సినిమా విజయవంతంగా, అనంతరం మిరపకాయ్, కందిరిగా సినిమాలలో సహాయ పాత్రలో చేసింది. ఇక 2013లో స్వామిరారా సినిమాలో నిఖిల్ కు జోడీగా జత కట్టింది. కామెడీ, యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అలాగే స్వాతికి తనలోని సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించింది. తదనంతరం తనకు మలయాళ, తమిళంలో చాలా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమెన్, నార్త్ 24 కథం, మొసాయిల్ కుతిరా మినాకుల్ మలయాళ సినిమాలలో నటించింది.
అలాగే తమిళంలో ఇంకో సినిమా కూడా చేసింది. దీంతో స్వాతికి తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి పేరు వచ్చింది. ఇక తెలుగులో స్వామిరారా సినిమా తర్వాత హీరో నిఖిల్ సరసన మరోసారి కార్తికేయ సినిమాలో నటించింది. కాగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. తదనంతరం ఆమెకు తెలుగు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో పూర్తిగా తమిళ, మలయాళ భాషల్లో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆడు ఓరు బీగర, జీవియాను, డబుల్ బారెల్, యచ్చంతిరి సినిమాలలో చేసిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2015లో తెలుగులో త్రిపుర, 2017లో లండన్ బాబులు సినిమాలలో చేసింది. కాగా ఈ సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక గత 2 సంవత్సరాల నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే స్వాతి హీరోయిన్ మాత్రమే కాదు, సింగర్ కూడా. కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజులో ఒక పాట, 100% లవ్లో A2B2 అనే పాట, అలాగే స్వామిరారా సినిమాలో ఇంకో పాట, అలాగే జల్సా సినిమాకు హీరోయిన్ ఇలియానాకు వాయిస్ డబ్బింగ్ చెప్పింది. ఇక ప్రస్తుతానికి తన భర్తతో జీవనం కొనసాగిస్తోంది. ఇక మొత్తానికి తెలుగు, తమిళ, మలయాళ భాషలో నటించిన స్వాతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత సింగర్ గా, అనంతరం హీరోయిన్ గా చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా రాబోయే రోజుల్లో స్వాతి మరెన్నో సినిమాల్లో చేసి తన అభిమానులను అలరించాలని కోరుకుందాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.